ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్ చూస్తాం. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ ఇంటీజర్స్లో ఎలా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి మనం దేంట్లో చూస్తాం, ఎడిషన్ అంటే ఏంటి, సేమ్ ఎనీ టూ ఇంటీజర్స్ తీసుకోండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ అని ఒక ఇంటీజర్ అనుకో, బి అని ఒక ఇంటీజర్ అనుకో, అవి రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి సి అనేది ఇంటీజర్ అవ్వాలి. ఎగ్జాంపుల్ -5 + 2 చేసుకోండి, ఎంత అవుద్ది, -3. -5 ఇంటీజరే, 2 ఇంటీజరే, అదేవిధంగా -3 కూడా ఇంటీజరే. అప్పుడు ఏమవుతుంది, ఈ క్లోజర్ ప్రాపర్టీ ఇంటీజర్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇంటీజర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్. నెక్స్ట్ మనం వచ్చేసరికి సబ్ట్రాక్షన్. సెకండ్ వచ్చి సబ్ట్రాక్షన్. ఏ అనేది ఒక ఇంటీజరు, బి అనేది ఒక ఇంటీజరు. అంటే ఏ నుంచి బి తీసేయాలి, మనకి డి అనేది వచ్చింది, అది కూడా ఇంటీజర్. అప్పుడు అది మనకి సాటిస్ఫై అవుతుంది దేంట్లోనే, క్లోజర్ ప్రాపర్టీలో. ఎగ్జాంపుల్ చూస్తే మనకి -2 అండ్ -5 ఏమవుతుంది, -7. -2 అనేది ఇంటీజరే, -5 ఇంటీజరే, అదేవిధంగా ఏమవుతుంది, -7 అనేది కూడా ఇంటీజరే. అంటే ఇది ఇంటీజర్స్ ఆర్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మల్టిప్లికేషన్. అంటే ఎనీ టూ ఇంటీజర్స్ తీసుకోండి, ఏ అనేది ఒక ఇంటీజరు, బి అనేది ఒకటి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఎం అనేది కూడా ఇంటీజర్ అయితే అది క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అనేది అవుతుంది అన్నమాట. ఇంటీజర్స్లో కూడా ఇంటీజర్స్ ఆర్, ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్లోని -2 ఇంటూ -7 అప్పుడు ఏమవుతుంది, 10. -2 ఇంటీజరే, -7 ఇంటీజరే, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుద్ది. ఓకే, +10 అనేది కూడా ఇంటీజరే. సో ఇంటీజర్స్ ఆర్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, మన ఫోర్త్ వన్ వచ్చేసరికి డివిజన్. అంటే ఎనీ టూ రేషనల్ నెంబర్స్, ఎనీ టూ ఇంటీజర్స్ తీసుకుంటాం. ఏ అనేది ఒక ఇంటీజరు, బి అనేది ఒక ఇంటీజరు, ఏ అనేది ఒక ఇంటీజరు, బి అనేది ఒక ఇంటీజరు. ఏ డివైడెడ్ బై బి అనేది ఎన్ అవ్వాలి. ఎన్ కూడా ఏమవ్వాలంటే ఇంటీజర్ అవ్వాలి. అవుతుంది, ఒకసారి చెక్ చేద్దాం. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. -1 డివైడెడ్ బై 3 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది -1/3. మరి -1/3 అనేది ఇంటీజర్ అవుద్దంటే అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటీజర్. సో ఇంటీజర్స్ ఆర్ క్లోజర్ అండర్. ఓకే, ఇంటీజర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్. అంటే ఇంటీజర్స్ అనేవి మనకి డివిజన్లో సాటిస్ఫై అవ్వవు. దేంట్లో అవుతాయి ఇంటీజర్స్ అనేవి ఎడిషన్లో సాటిస్ఫై అవుతుంది, సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై అవుతుంది, మల్టిప్లికేషన్లో సాటిస్ఫై అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ. కానీ డివిజన్లో మాత్రం అది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మనం హోల్ నెంబర్స్ కోసం నేర్చుకున్నాం, ఇంటీజర్స్ కోసం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్లో కూడా ఈ 4 సాటిస్ఫాక్షన్ చూద్దాం క్లోజర్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్ చూద్దాం. అంటే ఇందాక మనం హోల్ నెంబర్స్ చూస్తాం, ఇంటీజర్స్లో చూస్తాం. ఇప్పుడు అదేవిధంగా రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. అంటే ఫస్ట్ వన్ వచ్చి మనకి ఎడిషన్లో సాటిస్ఫాక్షన్లో చూద్దాం. ఎడిషన్
ఎడిషన్ అంటే 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఏ అనే ఒక రేషనల్ నెంబరు, బి అనే ఒక రేషనల్ నెంబరు. అవి రెండింటిని యాడ్ చేస్తే సి అనేది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. అలాంటప్పుడు అది క్లోజర్ అండ్ ఎడిషన్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతుంది. లేకపోతే అవో రేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ 0 ప్లస్ 1/2 తీసుకో, ఏమవుతుంది మనకి అది 1/2. 0 రేషనల్ నెంబరు, 1/2 రేషనల్ నెంబరు. వచ్చిన ఆన్సర్ కూడా 1/2 కూడా ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్స్ ఆర్ ఇప్పుడు ఏమవుతుందంటే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్. అంటే రేషనల్ నెంబర్స్ అనేవి ఎడిషన్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి సబ్ట్రాక్షన్ అవుతుంది. చూద్దాం రెండు. సెకండ్ వన్ వచ్చి ఏంటమ్మా సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా సేమ్ ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబరు, వై అనే ఒక రేషనల్ నెంబరు. అవి రెండు దానికి ఎక్స్ మైనస్ వై అనేది తీస్తే మనం ఏమవ్వాలి, ఎల్ అనేది కూడా రేషనల్ నెంబర్ అయ్యాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1/3 ఒక రేషనల్ నెంబరు మైనస్ 1/2 ఒక రేషనల్ నెంబర్. ఇప్పుడు ఒకదాని నుంచి కూడా సపరేట్ చేస్తే వచ్చి రేషనల్ నెంబర్ వచ్చి ఇది కూడా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవు, అందుకని మనం ఏం చేస్తున్నాం క్రాస్ మల్టిప్లికేషన్. 1 2s are 2 మైనస్ 3 1s are 3 బై 2 3s are 6. 2 నుంచి 3 తీసుకుంటే తీలంగా రివర్స్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే -1/6. మరి -1/6 అనేది ఏమవుతుందంటే మనకి రేషనల్ నెంబర్ అది. అంటే రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్లో కూడా సాటిస్ఫై అవుతుంది అన్నమాట క్లోజర్ ప్రాపర్టీ. అంటే మనకి ఏమవుతాయమ్మా రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. అంటే రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ కూడా క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఎంఐ ఒక రేషనల్ నెంబరు, ఎన్ అనేది ఒక రేషనల్ నెంబరు. ఆ రెండింటిని డివిజన్ చేయాలి. అంటే m డివైడెడ్ బై n చేస్తే మనకి ఏం రావాలి ఏ. అంటే ఏంటి, ఏ అనేది రేషనల్ నెంబర్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ 1/2 ఇంటూ 6/2 లేదా 6/7 చూసుకోండి. న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి, మల్టిప్లికేషన్ కాబట్టి. 1 6 are 6/2 7s are 14. 6/14 అనేది ఏంటి అమ్మా, అది కూడా ఒక రేషనల్ నెంబరే. లేదు సార్ నాకు ఇంకా కావాలంటే 2 టేబుల్ 7 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3/7 అనేది కూడా రేషనల్ నెంబరే. సో ఈ రేషనల్ నెంబర్స్ కూడా మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. సో రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. రేషనల్ నెంబర్స్ అనేవి ఏంటి క్లోజర్ ప్రాపర్టీలో అంటే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్. అంటే ఈ రేషనల్ నెంబరు క్లోజర్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. మన ఫోర్త్ వన్ వచ్చి డివిజన్. అంటే ఎనీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి. ఏ రేషనల్ నెంబరు డివైడెడ్ బై బి రేషనల్ నెంబర్. అంటే ఏ డివైడెడ్ బై బి. అది కూడా వచ్చే ఆన్సర్ కూడా మనకి ఏమవ్వాలంటే సి అనేది ఒక రేషనల్ నెంబర్ అయ్యి ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనేది 1 తీసుకున్నాను, ఏ = 1 తీసుకున్నాను, బి = 0 తీసుకున్నాను. అంటే a/b అంటే 1/0. మరి 1/0 వాల్యూ ఎంత మనకి తెలియదు, ఇన్ఫినిటివ్. సో ఇది అవ్వదు. సో రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజర్ under division. Thank you, students.